హాయ్ అండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. హంస గింజలు, సోయా సీడ్స్, గుమ్మడి గింజలు, ఏంటి ఇంకా అదే పొద్దుగిరుడు గింజలు అంటారు కదా, అవి అన్నీ ఇలాగ నానబెట్టి ఇవ్వనండి. ఒక్కసారి పెట్టాను, ఇందులో పొరుల్లో పెట్టాను. ఇక చూసారా కాలుతున్నాయి, కాలుతుంది చూసారా. ఇవి అయిపోయాక ఒక డబ్బాలో పెట్టుకొని రోజు ఒక బిళ్ళ 2 బిళ్ళలు అలా తింటే చక్కగా బాగుంటుందండి ఆరోగ్యం. సరేనా, అలా చేసుకుని తినండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇది కిందన కాలుతలేదు, పైన కాలుతుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు దీని పని. ఉడుకుతూ ఉంటుంది. పైన ఉడికిపోయింది, కిందన ఉడకాలి. కిందనే మంట అవుతుందో లేదో తెలియదు, చూద్దాం. కొంచెంసేపులాక అలా ఉడికాక ఒక గంట అలా ఉంటే, గంట కూడా అక్కర్లేదు, ఒక గంట అలా పడితే అయిపోతాయి. అవి ఓ డబ్బాలు వేసుకుంటే బాగుంటుంది. చూసారా, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ, గుమ్మడి విత్తనాలు, సోయా సీడ్స్, గుమ్మడి గింజలు, ఏంటన్నా పుచ్చకాయ గింజల విత్తనాలు, అవి పొద్దుతిరుగుడు గింజల విత్తనాలు అన్నీ ఇలా నానబెట్టేయాలి. ముందు ఇలా నానబెట్టేయాలి, ఇలా గిన్నెలో పోసి ఒక గంట సేపు అలా వదిలేయాలి. చూసారా, ఇవి తప్పడుకుంటాయి, తెల్ల గింజలు ఇవి తప్పడుకుంటాయి. చూసారా ఎలా ఉబ్బేయో. చూసారా, ఇక గుమ్మడి గింజలు, ఈ పచ్చి గుమ్మడి గింజలు, ఇగో ఈ గుమ్మడి గింజలు, ఇవేమో హంస గింజలు విత్తనాలు, బ్లాక్ సీడ్స్ అంటాం కదా, బ్లాక్ సీడ్స్ అంటే వీటిని పేర్లు. ఈ దేశం వచ్చాక తెలిసాయి ఈ పేర్లన్నీ. ఇంటికాడ ఉన్నప్పుడు ఏ పేర్లు లేవు, ఏమీ తెలియదు, ఏం తినాలో మానాలో తెలియదు. అవి అన్నం తిని, అన్నం కూర తిని అంతే, వాటితోనే కాలం గడిపేవాళ్ళం కదా. చూసారా, ఇలా అంత ఇంకా కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేయాలి. ఎంత నీళ్ళు ఎక్కువ ఉండకూడదు, ఇంకా కొంచెం తక్కువ వేయాలి. నేను అజ్జాయింపుగా వేయకుండా కొలకుండా వేసేసాను. అంత కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేయాలి. అయినా పర్వాలేదు, అందులో పెడితే డ్రై అయిపోతాయి, ఏముండవు. సరేనా, ఇలా చేసుకొని తినండి, మీరందరూ తినండి. సరేనా, సాయంకాలం ఇవాళ కానీ రంజాన్ అండి మాకు. ఈ రంజాన్ మాసంలో సాయంకాలం వంటకి అక్కడికి వెళ్తే నిట్టపోతుంది. నేను అక్కడికి వెళ్ళను. ఇలా పొద్దునుంచి సాయంకాలం వరకు ఏమీ తినరు. సాయంకాలం కరెక్ట్గా 7 గంటలకి అన్నీ పెట్టేయాలి. సరేనా, ఇంకా మా బాబాకి ఖర్జూరం తీసి ఇందులో పెట్టాను. ఖర్జూరం తింటాడు సాయంకాలం. అల్లా అక్బర్ అవుతుంది అబ్బాయికి, ఖర్జూరం తింటాడు. ఇందులో వేసి పెట్టాను మా బాబాకి. ఇదిగో ఇంకో ఖర్జూరము ఎండి ఎంత బాగున్నాయో చూసారా. ఖర్జూరాలు కూడా వేసుకోవచ్చు. ఖర్జూరాలు చూసారా ఎలా ఉన్నాయో, ఫ్రెష్గా చాలా బాగున్నాయి కదా. ఇవి ఇలాగ తింటారు, ఊళ్ళు తింటారండి. డైలీ ఖర్జూరం ఉండాలి, డైలీ ఖర్జూరం ఉంటే బాగుంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపేసుకొని కూడా పొడి చేసేసుకొని ఆ ఖర్జూరం వేసేసుకుంటే చక్కగా ఉంటుంది. బలానికి బలం వస్తుంది, మంచిగా ఉంటుంది. సరేనా, అందరూ అలా చేసుకొని తినండి. సరేనండి, అందరికీ వందనాలండి. మన్నాత.